హలో గాయస్, ఇప్పుడే ఓజీ మూవీ చూసి వచ్చా. ఈ ఓజీ మూవీలో ఫస్ట్ టైటిల్ కాపాడతా కదా, అది నెక్స్ట్ వేరే లెవెల్ ఉంది. సేమ్ మొన్న వచ్చిన లియో సినిమాలో కనగరాజు పెట్టాడు కదా, సేమ్ లియో టైటిల్ కార్డ్లా అలా సూపర్గా ఉంది. ఇంకా దానికంటే ఇంకా బాగుంది. ఆ టైటిల్ కార్డ్ నా దగ్గర ఉంది, అది పెడితే నా కాపీరైట్ పడుతుందేమో, నీకు పెట్టట్లేదు. మీరందరూ థియేటర్ ఎక్స్ప్రెస్ చేస్తేనే అది బాగుంటుంది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో ఒక ఫ్లాగ్ షోర్ ఉంటుంది. ఆ స్టోరీకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అదైతే మస్తు అనిపించేది. అంటే ఇంతవరకు మనం అలాంటి సీన్ ఎప్పుడు చూసినాం, ఎక్కడ చూసినాం అంటే కొత్తగా అనిపించింది. అండ్ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య, సూపర్ ఉన్నది. ఇంతవరకు మనం ఎప్పుడు చూసిన లేదు, పవన్ కళ్యాణ్ కొత్తగా చూపించాడు మన డైరెక్టర్. అండ్ సువి శివాల సాంగ్ ఉంది కదా, దానికి ఆ సాంగ్ కూడా బాగా కంపోజిషన్ చేశారు. అంటే కలర్ గ్రేడింగ్ కానీ మొత్తం సాంగు, అంటే అది ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అన్నీ మొత్తం బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇంటర్వ్యూలో ఇంకా 10 minutes అనగా అప్పుడు ఒక ఫైట్ వస్తుంది. అబ్బో, ఆ ఫైట్ అయితే చాలా సూపర్గా ఉంది, భలే కంపోజ్ చేశారు. ఆ కలర్ గ్రేడింగ్ కానీ మొత్తం ఫైట్ మాస్టర్ ఎవరో నాకు తెలియదు కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు బాగా యాక్ట్ చేశారు. మొత్తం ఫైట్స్ మాత్రం ఎప్పుడు పవన్ కళ్యాణ్ మనం ఎప్పుడు చూసిండాం. ఇంకా విలన్ గురించి వస్తే విలన్ కూడా బాగానే చేశాడు. అంటే విలన్ ఏమంతా లే, స్టోరీ ఏదో అంతంత మాత్రం ఉంది. అంటే ఈ మూవీ అంటే ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు, అంటే ఎక్కడ చూసినట్లు కూడా అనిపించదు. మొత్తానికి బాగుంది. మొత్తం అందరూ యాక్టర్ బాగా చేస్తారు. ఆ చిన్న పాప ఉంది, ఆ పాప బాగా చేసింది. పవన్ కళ్యాణ్ కొడుకుగా ఉన్నాడు కదా ఆ అబ్బాయి, చిన్న బాబు, ఆ అబ్బాయి ఏమంతా కనపడలేదు. ఇంకా ప్రియాంక మోహన్ అంటారా, ఆ అమ్మాయిది కూడా ఏం లేదు. ఏదో అమ్మాయి ఉందంటే ఉంది, జస్ట్ పెట్టారు అంతే. ఆ అమ్మాయిది ఏం స్టోరీ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైట్స్ అయితే బాగున్నాయి. ఫ్యాన్స్కి మాత్రం కడుపు నిండిపోతుంది. 2 రోజులు అయినా అన్నం 2 రోజులు అంత బాగా నిండిపోయింది కడుపు. నెక్స్ట్ ఇది చెప్పాలనుకున్నానే, ఓజీ టైటిల్ కార్డ్ మాత్రం మీరు ఎప్పుడు చూసింటారు, అది మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మళ్ళీ నాకు 11 AM షో అవుతుంది, నేను మళ్ళీ వెళ్తున్నా. మీరు బుక్ చేసుకుని వెళ్ళండి, సూపర్గా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం కొత్తగా చూపించారు. నా రేటింగు 4.5, 5కి 4.5 ఇస్తున్నా. నెక్స్ట్ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంటు, తమన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ అయితే ఇచ్చి పడేశాడు. అంటే ఎంత అంటే అఖండ 2 దానికంటే బాగా చూపించాడు. మొత్తం సూపర్గా ఉంది. ఇంతవరకు తమని మీరు అలా కొట్టడం ఎప్పుడు చూసినారు అనుకోను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. మొత్తం దీంట్లో లేదు అనేది లేదు, మొత్తం ఉన్నాయి, టోటల్ స్టఫ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాలనుకుంటున్నా, అబ్బా ఏదో మైండ్లో ఉంది మర్చిపోతున్నా. మొత్తం థియేటర్లో బాయ్స్ మొత్తం ఒక 70% ఉంటే 30% గర్ల్స్ ఎక్కువ ఉన్నారు. అంతా కండువాలు కట్టుకొని వచ్చేసినారు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఓకే గాయస్, ఇంతే. నాకైతే బాగా అనిపించింది. మొత్తం ఎవరన్నా ఎక్కువ ఫైట్స్ ఎక్కువ ఇష్టం పట్టే వాళ్ళు అయితే వాళ్ళు పోవచ్చు. మొత్తం అంటే చెప్పే పనిలే. అంటే వీళ్ళు సున్నితంగా ఉంటారు చూడు, వాళ్ళు వెళ్తే భయపడతారు అనుకుంటున్నా. ఓకే, మొత్తానికి మూవీ అయితే బాగుంది. నేను మళ్ళీ వెళ్తున్నా, ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మై ఫస్ట్ రివ్యూ. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. అంటే కెమెరా ముందు వచ్చి మాట్లాడాలంటే కొంచెం భయం కాబట్టి ఇట్లా వాయిస్ కడిస్తున్నా. చూద్దాం, ఏమన్నా ఒకవేళ చేస్తా, ఒక ఫేస్ కార్డ్తో రివీల్ చేస్తా, చూద్దాం. నెక్స్ట్ మొత్తం సినిమా అయితే మొత్తం బాగుంది. అండ్ మీరు బుక్ చేసుకుని వెళ్ళండి. ఇది సాహోకి పవన్ కళ్యాణ్కి, ఈ పవన్ కళ్యాణ్ సినిమాకి లింక్ ఉందంట. అంటే కాదు, చూసాం కాబట్టి చెప్తున్నా, ఉంది. అయితే నాకైతే అంత అనిపించలేదు ఏమి.
అది ఏంటో మరి మీరే చెప్పాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.